మనోడు నేర్చుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వంలో జనరేటర్లు అవసరం లేదు స్వామి, 24 గంటలు కరెంట్ ఇస్తాం. జనరేటర్ కాకుండా డైరెక్ట్ ఈబీ కనెక్షన్కి ఇవ్వండి, ఈ సమస్యలు ఉండవు. గతంలో మూసేస్తున్నాం అని చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ని. కానీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 13,000 కోట్ల రూపాయలు ఆ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చి ఏకంగా మన ప్రభుత్వం కాపాడింది. అంతేకాదు విశాఖ రైల్వే జోన్ కూడా మనం సాధించుకున్నాం. ఆఖరికి రోడ్డు పైన పడిన గుంటలు కూడా పూడ్చిన ఘనత మన ప్రభుత్వం ఉందని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుతున్నా. దేశంలోనే ఏ పార్టీకి లేని బలం మన పార్టీకి ఉంది. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ బలం, బలగం. మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటారు. అదే కానీ ఎవరన్నా చెడు చేస్తే చీల్చి చెండాడతారు. ఒక పద్ధతి ప్రకారం ఈరోజు మనం నామినేటెడ్ పోస్టులని భర్తీ చేసుకుంటున్నాం. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఆదేశాల మేరకు ఈ నెలలోనే అన్ని పోస్టులు భర్తీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటాం జరిగింది. అంతేకాదు భారతదేశ చరిత్రలో ఏ ప్రాంతీయ పార్టీకి జరిగిన విధంగా 1 కోటి సభ్యత్వాలు మనం సాధించుకున్నాం. ఏకంగా కార్యకర్తలకి ఈరోజు ప్రమాద బీమా కింద 5 లక్షల రూపాయలు కూడా మన పార్టీ సహాయం చేస్తుంది. నేను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత దాదాపు 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్యకర్తల సంక్షేమం చేస్తాం జరిగింది.